క్రైస్తవులు ఆత్మీయంగా ఎలాగూ పతనమవుతున్నారు? ఒక వ్యక్తి కానీ, కుటుంబం కానీ, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిందంటే, లేదంటే పతనావస్థకు చేరిందంటే, లేదంటే పతనానికి అంచుల్లో ఉందంటే, దానికి అర్థం ఏమైనది? దానికి అర్థం ఏమైనదండి? ఆ కుటుంబం ఆదాయము, ఖర్చు ఎలా ఉండాలి? ఏమండి, బ్యాలెన్స్ గా ఉండాలా అవసరం లేదా? అంటే వారికి వచ్చే ఆదాయము, వారు ఖర్చు చేసేది ఎలాగుండాలి? వాళ్ళకు ఒక 50% ఆదాయం వస్తుంది, వాళ్ళు 150% ఖర్చు చేస్తే అప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. అవునా? మరి ఎప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉంటుంది? నిద్రపోవద్దు. ఈ యొక్క ఏదైనా ఒక అంశం తయారు చేసుకోవాలంటే ఎన్నో మాటలు ఆలోచన చేసుకుంటూ తయారు చేసుకుంటాను. ఎందుకంటే ఏ మాట ద్వారా కూడా ఎవరు కూడా బలహీనపడకూడదు, అభ్యంతరపడకూడదు. ప్రతి మాట కూడా లేఖనానుసారంగా ఉండాలి అని మరి మనం ఎంత కష్టంతో తయారు చేసుకునే వాక్యమును వినే టైంలో నిద్రపోతే వారానికి సరిపడా బూస్టప్ను మనకి ఇవ్వదు. కాబట్టి మనకు ఆదాయము 50% అయితే ఖర్చులను సాధ్యమైనంత మటుకు 40% మనం ఖర్చు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆర్థికంగా విచ్ఛిన్నము చెందదు. ఆర్థికంగా విచ్ఛిన్నము చెందదు అంటే చిన్న భిన్నమవదు. అవునా కదా? కాబట్టి ఇలాగ బ్యాలెన్సింగ్ గా ఖర్చు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. క్రైస్తవుల్లో కూడా మనకు వాట్సాప్ లో ఒక కుటుంబము ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే 5 కోట్లు అప్పు చేసిందంట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పేరుకి గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ 5 కోట్లు అప్పు చేసి ఆ అప్పును ఎలాగో తీర్చుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ క్రైస్తవులుగా మనము ఇన్బ్యాలెన్స్ గా ఉండకూడదు. ఎలాగ ఉండకూడదు? ఇన్బ్యాలెన్స్ గా మనం ఉండకూడదు. అయితే ఒకవేళ మనకు వచ్చే ఆదాయానికి ఖర్చు చేసే ఖర్చుకు డిఫరెన్స్ గా ఉంటే ఇది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ కుటుంబం చిన్న భిన్నం అవుతుంది, ఆర్థికంగా పతనం అవుతుంది. ఆర్థికంగా ఏమవుతుంది? కుటుంబము పతనం అవుతుంది. అలాగే ఇది భౌతికంగా, ఆత్మీయంగా మనం గమనించినప్పుడు దేవుని జ్ఞానాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, నీ ఆత్మీయ స్థితిని బట్టి దేవుని జ్ఞానాన్ని ఎంత మట్టుకైతే నీవు దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నావో దాన్ని ఏం చేయాలి? మనము ఖర్చు చేయాలా అవసరం లేదా? ఖర్చు చేయటం అంటే భౌతికంగా నేనైతే డబ్బులు బాగా ఖర్చు చేస్తా, కానీ ఆత్మీయంగా జ్ఞానాన్ని ఎలాగూ ఖర్చు చేస్తానంటారా? ఎలాగూ ఖర్చు చేయగలమో చెప్పండి. ఒక మార్గం చెప్పండి. చాలా మార్గాలు ఉన్నాయి. దేవుని జ్ఞానాన్ని ఖర్చు చేసే విషయంలో చాలా మార్గాలు దేవుడు మనకు చూపెడుతున్నాడు. ఒక మార్గం చెప్పండి. దేవుని జ్ఞానాన్ని ఖర్చు చేసే మార్గము
మొదటిది ఏంటిది? నీ కుటుంబంలో ఉన్న వారికి సువార్త చెప్పాలి. ఆ తర్వాత నీ గృహము ప్రక్కన ఉన్న వారికి సువార్త చెప్పాలి. నీ బంధువులకు చెప్పాలి. నీ స్నేహితులకు చెప్పాలి. అవునా? చివరికి ముఖ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్పాలి? అది టైం పాస్ గా చెప్పకూడదు. మరలా టైం పాస్ గా చెప్పకూడదు. కాబట్టి ఈ రీతిగా మనము ఏం చేయాలి? దేవుని జ్ఞానాన్ని మనము ఖర్చు చేసుకుంటూ ఉండాలి. అంటే దేవుని జ్ఞానాన్ని మనము పంచుతూ ఉండాలి. పంచుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని జ్ఞానం మనలో ఏమవుతా ఉంటది? ఇంకా రెట్టింపు అవుతా ఉంటది. ఇంకా పెరుగుతూ ఉంటది. ఇంకా పెరుగుతూ ఉంటది. ఏ వ్యక్తి అయితే, ఏ సహోదరుడైతే, ఏ సహోదరి అయితే దేవుని జ్ఞానాన్ని పంచకుండా తెలుసుకున్న విషయాలను వాళ్ళ హృదయంలోనే భద్రపరుచుకుంటారు, వారు ఆత్మీయంగా పతనమవుతారు. వారు ఆత్మీయంగా చిన్న భిన్నమవుతారు. వారు క్రమక్రమంగా దేవుని నుండి దూరం అవుతారు. వారు క్రమక్రమంగా దేవుని ఆశీర్వాదాల నుండి దూరం అవుతారు. ఎలాగూ? ఉదాహరణకు నా కుటుంబానికి నేను చెప్పుకోవట్లే, నా గృహం పక్కన ఉన్న వారికి చెప్పుకోవట్లే. వీళ్ళకి చెప్పుకోకపోవటం వల్ల నేను ఆదివారం నేర్చుకున్న మాటలు, ఆదివారం నేర్చుకున్న వాక్యం ఏమవుతుంది? మందిరం బయటికి వంగలోనే మర్చిపోయేవాడిగా ఉంటా. మందిరం బయటికి వంగలోనే మర్చిపోయేవాడిగా ఉంటా. ఆవిడ మర్చిపోయేవాడిగా ఉన్నప్పుడు నేనేమవుతాను? క్రమక్రమంగా సంఘ కార్యక్రమాలకు దూరం అవుతా ఉంటా. ఏటికి? సంఘ కార్యక్రమాలు దూరం అవుతా ఉంటా. సంఘ కార్యక్రమాలు దూరం అయినప్పుడు ఆటోమేటిక్గా నాలో విశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది, సన్నగిలిపోతూ ఉంటుంది. విశ్వాసము సన్నగిలిపోయినప్పుడు సంఘ కార్యక్రమాలు దూరం అవుతూ ఉన్నప్పుడు చివరకు ఆదివారం కూడా వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకుంటా. చివరకు దేవుడు ఎవరు అనేదాన్ని కూడా మర్చిపోతూ ఉంటా. దేవుడు ఎవరు అనేదాన్ని కూడా మర్చిపోతూ ఉంటా. కాబట్టి దేవుడు ఈ భూమి మీద క్రైస్తవులుగా నిన్ను నన్ను ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను నన్ను క్రైస్తవులుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి? మనము ఆత్మీయంగా ఇలాగూ బలహీనపడటానికేనా? ఇలాగూ ఆయనను మర్చిపోవటానికేనా? అంటే కాదు. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? మనము ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని మనము అనేకులకు ఆయన సువార్తను ప్రకటించడం కొరకు, అనేకులకు ఆయన సువార్తను ప్రకటించడం కొరకు ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి క్రైస్తవులుగా మనము భూమి మీద బ్రతికే విషయంలో మనం ఎలాగుండాలంటే దినదినము నూతనంగా ఆత్మ సంబంధంగా మనము కట్టబడాలా అవసరం లేదా? మరి కట్టబడాలంటే నీవు ఏం చేయాలి? ప్రియ సహోదరి సహోదరులా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా పడిపోవటానికి, కారణం ఏమైందో తెలుసా? ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా పడిపోవటానికి కారణం ఏమైందో తెలుసా? చూడండి, దేవుని సత్యాన్ని అడ్డగించుట ద్వారా. దీన్ని దేవుని సత్యాన్ని అడ్డగించుట ద్వారా
దేవుని సత్యాన్ని అడ్డగించడం ద్వారా. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించండి. రోమపత్రిక 1వ అధ్యాయము అవినాష్ బ్రదర్ సీట్ ఇచ్చి నువ్వు ముందుగా. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించండి. దేవుని సత్యాన్ని అడ్డగించడం ద్వారా. దేవుని సత్యాన్ని అంటే చూడండి, చదవగలిగిన సహోదరులు ఉంటే చదవచ్చు. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చాలండి. దేవుని సత్యాన్ని దేని కొరకు అడ్డగిస్తున్నామండి? అసలు దేవుని సత్యాన్ని అడ్డగించడం అంటే ఏంది? ఏ సమయంలో దేవుని నామాన్ని కనపరచాలో ఆ సమయంలో దేవుని నామాన్ని కనపరచకుండా నిర్లక్ష్య పెట్టడమే దేవుని సత్యాన్ని అడ్డగిస్తాము. మత శాఖల వారు దేవుని ఆజ్ఞను తృణీకరిస్తున్నారు కదా, నేనైతే తృణీకరించట్లేదు కదా అని మనం అనుకుంటున్నాము. కానీ సంఘ కార్యక్రమాల పట్ల మనము ఏ కార్యక్రమం పట్లైనా నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉంటే దేవుని సత్యాన్ని అడ్డగించినట్టే. దేవుని సత్యం అంటే ఏంది? యోహాను సువార్త 16వ అధ్యాయం 10వ వచనం ప్రకారము సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయని నీ వాక్యమే సత్యము. కాబట్టి మనం ఆత్మ సంబంధంగా పతనం అవటానికి మొట్టమొదటి కారణం ఏంది? దేవుని సత్యాన్ని అడ్డగించడం ద్వారా. మనం అనుకోవచ్చు, వారంలో నేను ఒక కార్యక్రమానికే కదా రాలేకపోతున్నాను, ఇదిగో కొన్ని వారాల నుంచే కదా రాలేకపోతున్నాను, ఇదిగో కొన్ని మాసాల నుంచే కదా రాలేకపోతున్నానని మనం అనుకోవచ్చు. కానీ అపవాది గాడికి ఒక్క అవకాశమే మనలో మనం ఎంత బలంగా ఉన్నా కూడా మనల్ని బలహీనపరచగలదు. అవునా కదా? ఎవరైనా చెప్పగలరా? అపవాది నన్ను ఎంతగా శోధించినా నేను ఆ శోధంలో పడననే వారు ఎవరైనా ఉన్నారా? భూమి మీద ఎవరు లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? నేర్చుకున్న సత్యాన్ని, విన్నటువంటి సత్యాన్ని హృదయంలో గ్రహించుకొని ఆ సత్యం ప్రకారం నడుచుకోవాలి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, సత్య ప్రకారము దేవుని సత్యాన్ని అనుసరిస్తేనేమో ఆత్మ సంబంధంగా బలపడతాము, అడ్డగిస్తేనేమో ఆత్మ సంబంధంగా దిగజారిపోతాము, పతనమవుతాము. మరి దేవుడు నువ్వు ఆత్మ సంబంధంగా బలపడాలని, నువ్వు సత్యాన్ని అనుసరించాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? అడ్డగించాలని ఏర్పాటు చేసుకున్నాడా? ఎందుకంటే ఈ భూమి మీద 99% క్రైస్తవులకు సత్యం ఏందో తెలియదు. మరి 1% క్రైస్తవులు మాత్రమే సత్యమేంటో తెలుసు. మరి ఆ 1% క్రైస్తవుల్లో నీవు నేను ఉన్నప్పుడు, నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఎలాగుండాలి? అనునిత్యము దేవుని సత్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. మనం అనుసరించడం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులు ఎవరైతే నిర్లక్ష్యం కలిగి ఉన్నారో, మన బంధువులు ఎవరైతే నిర్లక్ష్యం కలిగి ఉన్నారో, మన స్నేహితులు ఎవరైతే నిర్లక్ష్యం కలిగి ఉన్నారో వారిని సహితము ప్రోత్సహించాలి, అవసరమైతే గద్దించాలి వారిని కూడా. ఏమని? మీరు కూడా సత్యాన్ని అనుసరించండి అని. కాబట్టి ఒక వ్యక్తి ఆత్మీయంగా పతనం అవడానికి మొట్టమొదటి కారణం ఏంటండి? దేవుని సత్యాన్ని అడ్డగించుట. దేవుని సత్యాన్ని అడ్డగించుట. అది ఏ కారణమైనా కావచ్చండి. భూమి మీద మనం రకరకాల సాకులు చెప్తా ఉంటామే. ఎందుకు దేవుని సంఘ కార్యక్రమాలకు రావట్లేదు అన్నప్పుడు మనం వింతైన సాకులు చెప్తా ఉంటామే, వింతైన కారణాలు చెప్తా ఉంటామే. అదే దేవుని సత్యాన్ని అడ్డగించమని బైబిల్ అనుసారంగా దేవుడు చెప్తున్నాడు. ఇంకా మనం గమనించినప్పుడు హృదయం అంధకారం అవుతుందా? ఇదే రోమపత్రిక 1వ అధ్యాయము
22వ వచనాన్ని గమనిస్తే, వారి అవివేక హృదయము అంధకారమాయెను. ఏమంటున్నాడు దేవుడు? రోమపట్నం అంటే విశ్వాసులకు పౌలుగా రాస్తూ ఈ యొక్క మాటను తెలియజేస్తున్నాడు. ఏమని? వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది బుద్ధిహీనులుగా ఉండటానిక, బుద్ధిమంతులుగా ఉండటానిక? బుద్ధిమంతులుగా ఉండాలంటే మన జ్ఞానం ఎలాగుండాలి? మన జ్ఞానం ఎలాగుండాలండి? మన హృదయం ఎలాగుండాలి? మన హృదయము ఎటువంటి జ్ఞానముతో నింపబడాలి? దేవుని వెలుగు అనే జ్ఞానముతో నింపబడాలి. అవునా కదా? ఎందుకంటే మనము క్రీస్తుని ఎరగక మునుపు మన హృదయం ఎలాగున్నది? అంధకారమయముతో ఉన్నది. అంటే అపవాది క్రియలతో జీవిస్తూ ఉన్నాం మనం. క్రీస్తుని ఎరిగిన తర్వాత మనం ఎలాగుండాలి? క్రీస్తు వెలుగుతో మనము మన హృదయము నింపబడాలి. మరి మన హృదయము క్రీస్తు వెలుగుతో నింపబడి ఉన్నదా? అంధకారముతో నింపబడి ఉన్నదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే సువార్త ద్వారా, నేను లోకానికి వెలుగైనట్టు నన్ను వెంబడించి మీరును ఎలాగుండాలంట? లోకానికి వెలుగుగా ఉండాలంట. మరి లోకానికి వెలుగుగా ఉండాలంటే నీవు నేను ఏం చేయాలి? చీకటి కార్యాలు చేయాలి. అవునా? ఏమండి? చీకటి కార్యాలు చేస్తూ వెలుగుగా ఉన్నానని చెప్పుకోవాలా? లేదంటే సంవత్సరానికి ఒకసారి నా ఇంటి మీద స్టార్ పెట్టుకోవాలా? వెలుగుగా ఉండటానికి నేనేం చేయాలి? నేను ఇంట్లో ఉన్నను, వీధిలో ఉన్నను, ఎక్కడ ఉన్నా కూడా ప్రతి పని కూడా దేవుని ఇష్టానుసారంగానే చేయాలి. అవునా కదా? ఒక మాటలో చెప్పాలంటే లోకస్తులు ఎదుట నేనే ఒక బైబిల్గా ఉండాలి. లోకస్తులు ఎదుట నేనే ఒక బైబిల్గా ఉండాలి. మరి క్రీస్తుని వెంబడించి ఎంతమంది లోకం ఎదుట బైబిల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆత్మీయంగా పతనం అవటానికి రెండవ కారణం ఏంటంటే మన హృదయము అంధకారమయమతో ఉంటుంది. క్రీస్తు వెలుగైతే ఎప్పుడో మన హృదయం మీద ఆయన వెలుగును నింపాడు. కానీ మనమే ఆ వెలుగును ఆహ్వానించట్లే. ఏం చేయట్లేదు? ఆహ్వానించట్లే. ఆహ్వానించబోటానికి కారణం ఏంటి? మన హృదయము లోకాశలతో నింపబడి ఉన్నది. వేడితో నింపబడి ఉన్నది, లోకాశలతో నింపబడి ఉన్నది. చూడండి, సంఘములో జరిగే ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనాలనే ఆసక్తి నాలో ఉంటే నేను ఎలాగ ఆలోచన చేస్తా? నేను ఇంకా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, నేను ఇంకా నేర్చుకోవాలి అని ఆశతో ఉంటా. ఒకవేళ అపవాది తలంపులు నా హృదయంలో నిండి ఉంటే నేను నేర్చుకున్నది చాలే. ఇదిగో సంఘంలో ఉన్నటువంటి వారికంటే వీరికంటే నేనే చాలా ఎక్కువగా నేర్చుకుంటున్నా, నేనే చాలా మందికి సువార్త ప్రకటిస్తున్నా, ఇది నేను నేర్చుకున్నది చాలే అని అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా అలాగే భావించకూడదు. కాబట్టి ఆత్మీయంగా పతనం అవటానికి రెండో కారణం మన హృదయము అంధకారమైంది. మూడో కారణం ఏంటో తెలుసా? మన హృదయము దురాశలతో నిండి ఉందంట. మన హృదయము దురాశలతో నిండి ఉందంట. మన హృదయము దురాశలతో నిండి ఉందంట. ఇదే రోమపత్రిక 1:24 గమనించండి. చదవగలిగిన సహోదరులు చదవండి. 1:24. తమ హృదయంలోను దురాశలను
అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానం పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించడం. చాలండి. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత ఈ యొక్క 24 పైన లేఖనాలు ఏవైతే చెప్పబడుతున్నాయో ఆ హేతువు చేత, అంటే హేతు అనగా కారణము చేత, ఆ కారణము చేత వారు అనగా ఎవరు? దేవుని బిడ్డలే, దేవుని అనుసరించి వారే, వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, హృదయముల దురాశలను అనుసరించి, దురాశలంటే లోకస్తులాగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, అవునా, వీటి మీదే మన దృష్టి ఉండాలా? లేదంటే ఎలాగూ నేను దేవుని చిత్తాన్ని జరిగించాలి, నిన్నటి దినాన్ని ఎలాగూ జరిగించాను, గత వారంలో ఎలాగూ జరిగించాను, ఈవేళ ఎలాగూ జరిగిస్తున్నాను, ఈ వారంలో ఎలాగూ జరిగించాలి అనేది ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నామా? క్రైస్తవులుగా మన హృదయం దురాశల వైపు వెళ్లకుండా ఉండాలంటే నేను ఎప్పటికీ కూడాను ఎలాగో నా హృదయంలో ఆలోచనలు ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా నేను దేవుని అనుసరించే విషయంలో ఏమైనా లోపాన్ని కలిగి ఉన్నానా, ఏమైనా దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తున్నానా అనేది ఎప్పటికప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలంట? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుని లేఖనం ఏముంటుంది? యాకోబు పత్రిక ద్వారా దురాశ దుఃఖమును పుట్టించును, అవునా కదా? ఆ యొక్క దురాశ పాపము గర్భం ధరించి దేన్ని కన్ను? మరణమును కన్ను. కాబట్టి లోకంలో కూడా మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు, ఆ యొక్క చిన్నపిల్లలు స్కూల్లో వెళ్ళినప్పుడు ఒకప్పుడు గోడల మీద రాసేవారు దురాశ దుఃఖమునకు చేటు. గుర్తుందా లేదా మీకు? కాబట్టి మరి సహోదరి సహోదరులారా, క్రైస్తవులు ఆశ కలిగి ఉండాలి కానీ దురాశ కలిగి ఉండకూడదు. ఆశ అనగేంది? నేను దేవుణ్ణి అనుసరిస్తున్నాను, దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దురాశ ఏంటి? ఇదిగో నా తోటి వారు ఎలాగో సంపాదిస్తున్నారు, వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి, ఇది దురాశ. ఆ ఎక్కువగా సంపాదించాలన్న దానిలో మనం ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాము? సంఘ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్నాము, చివరికి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాము. సంఘ కార్యక్రమాలు అంటే దేవునినే గణపరిచే విషయంలో మనము నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నాము. కాబట్టి హృదయము దురాశలతో నిండి ఉంటే కారణం చేత మనం ఆత్మీయంగా పతనమవుతున్నాము. ఇంకా మనం ఆత్మీయంగా పతనం అవడానికి మరొక కారణం ఏమైందంటే తుచ్చమైన అభిలాషలు మన హృదయంలో ఉంటున్నాయి. ఎలాంటి అభిలాషలు? తుచ్చమైన అభిలాషలు అంటే యోగ్యము కానివి. ఎవరికి? దేవునికి. మంచి కోరికలు చెప్పండి. ఎప్పుడైనా మీరు ఒక మంచి కోరికలో ఒకటి చెప్పండి. మంచి కోరిక ఏందండి? మంచిగా సండే నాన్ వెజ్తో తింటామా? మంచి కోరికలు ఏందండి? మంచి వస్త్రాలు ధరించడమా? మంచి బిల్డింగ్లో నివసించడమా? మంచి కోరికలు ఏంటి? నా రక్షకుడు, నా విమోచకుడు ఎవరితో ఉన్నాడు? ఆయన మరణించిన తర్వాత తండ్రితో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన మాదిరిగా నేను కూడా ఎవరితో ఉండాలి? నా మరణం తర్వాత ఆయనతో ఉండాలి. కాబట్టి ఆయనతో ఉండాలంటే నేనేం చేయాలి? నా విమోచకుడు మాదిరిగా ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని జరిగించాలా? ఒక విషయంలో తండ్రి చిత్తాన్ని జరిగించాలా? ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఆత్మ పరిశీలన చేసుకోండి. సోమవారం నుండి శనివారం వరకు
168 గంటలు ఉంటాయి వారానికి. 168 గంటల్లో ఎన్ని గంటలు నిజంగా తండ్రి చిత్తాన్ని నువ్వు జరిగించడానికి ఇష్టపడుతున్నావు? కనీసము వారంలో సంఘ కార్యక్రమాలు పలాని రోజు ఉంటాయని ముందుగా షెడ్యూల్ నియమింపబడుతుంది. ఆ సంఘ కార్యక్రమాల విషయంలోనైనా, ఆ సంఘ కార్యక్రమాలు ఆ సమయంలోనైనా తండ్రి చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నామా? మనం ఆ కోరికను కలిగి ఉన్నామా? అది మంచి అభిలాష. తుచ్చమైన అభిలాష అంటే ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకోవటము, మన కంటికి కనిపించే వాటిని కోరుకోవటము. కాబట్టి తుచ్చమైన అభిలాషను మనం కలిగి ఉండాలా, కలిగి ఉండకూడదా? కలిగి ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. అభిలాష అనగా కోరిక. అభిలాష అనగా ఏంటంటే కోరిక. చూడండి 26వ వచనాన్ని గమనించండి. ఇదే రోమపత్రిక 1:26 వచనము. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. ఎవరిని అప్పగిస్తాడండి? ఎప్పుడు అప్పగిస్తాడు? చూస్తాడు దేవుడు. ఇదిగో ఒక విషయంలో దేవునికి అవిధేయులుగా మనం ప్రవర్తిస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. రెండో విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తాము, మళ్ళా గద్దిస్తాడు. మూడో విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తాము, మళ్ళా గద్దిస్తాడు. చూస్తాడు. కానీ నేను అలాగే నీకు విరోధంగా ప్రవర్తిస్తాను, నీవైతే క్షమించంటే అది కుదరని పరిస్థితి అండి. మన బిడ్డలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఒక విషయంలోనే మనం ఓర్చుకోలేకపోతుంది ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో. అవునా కదా? మరి మన ఆత్మలకు తండ్రి అనే దేవుడు ఎలాగో ఎన్ని మార్లని ఆయన ఓపికతో చూడాలి. మనము ఇంకా ఆయన కోరుకున్నట్లుగా బ్రతుకుతామని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగిస్తాడు. ఎవరిని అప్పగిస్తాడో తెలుసా? ఎవరి హృదయం అయితే దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఇష్టపడకుండా దురాశల చేత నింపబడి ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడంట? తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగిస్తాడంట. ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. ఆ తర్వాత గట్టి విషయం చూడండి. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, స్వాభావికమైన ధర్మం ఏంటండి? స్వాభావికమైన ధర్మం ఏంటిది? ఒక స్త్రీకి ఒక భర్త మాత్రమే. అవునా కదా? ఒక ఆదాముకి ఒక అవ్వ మాత్రమే. దేవుని నియమం ఇది. స్వభావానికి విరుద్ధమైనదంటే ఒక స్త్రీకి ఒకరు కాకుండా అనేక మంది భర్తలు ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయాభిలాష ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ కూడా దేవుని జ్ఞానాన్ని ఆస్వాదించే హృదయంగా మన హృదయం ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆస్వాదించే హృదయంగా మన హృదయం ఉండాలి. ఒకవేళ అలాగే ఉండకపోతే తుచ్చమైన అభిలాషకు దేవుడు మన హృదయాన్ని అప్పగిస్తాడు. ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. ఆ తర్వాత భ్రష్ట మనస్సును ఏంటిదంట? క్రైస్తవులు ఆత్మ సంబంధంగా పతనమవటానికి మరొక కారణం ఏంటిదంట? భ్రష్ట మనసును కలిగి ఉంటాం. భ్రష్ట మనసు అంటే మంచి చెడుది ఏంటో కూడా గ్రహించుకోవట్లేకపోవటం. మొన్న ఒక సహోదరుడు గృహానికి వెళితే గృహదర్శనానికి ఆ సహోదరుడు మాట్లాడుతూ అంటున్నాడు, బ్రదరు వాళ్ళకి ఎంత సత్యాన్ని చెప్పినా కూడా
వినలేకపోతున్నారండి, దాన్ని అంగీకరించలేకపోతున్నారండి, దాన్ని గ్రహించలేకపోతున్నారండి అని అన్నప్పుడు నిజమే. ఎందుకంటే దేవుడు ఇదిగో ఎలాగో చెప్తున్నాడు, మీరు చేసేది తప్పు అని బైబిల్ అనుసారంగా నిరూపించినా కూడా చాలా మంది హృదయాలు ఎలాగుంటున్నాయి? వింటున్నారు కానీ అనుసరించే సమయానికి అనుసరించలేకపోతున్నారు. కారణం ఏమైందంటే ఏది మంచి అనగా ఏది వాక్యానుసారమో ఏది వాక్య విరుద్ధమో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మరలా బీటెక్లు చదువుతున్నారు, ఎంటెక్లు చదివారు, పిహెచ్డీ చేశారు, కానీ దేవుని లేఖనాల మీద అవగాహన ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవులు చూసినప్పుడు వారు ఎలాగున్నారు? ఇప్పుడు ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లో ఉంటున్నారు క్రైస్తవులు. అంటే క్రైస్తవులుగా పిలువబడేవారు. నిజ క్రైస్తవులు ఎవరంటే ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడుచుకున్న వారే నిజ క్రైస్తవులు. కానీ వారు పిలువబడే క్రైస్తవులు వారు ఎలాగో నడుచుకుంటున్నారు? ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లో నడుచుకుంటున్నారు. నిన్న మధ్యాహ్నము ఒక సహోదరుడు చూశాను. ఆ డ్రెస్ కోడ్ లో ఉన్న సహోదరుడు ఆ రోడ్డు పై నడిచేటప్పుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు ఎలాగూ ఆయన ఆజ్ఞలు పాటించమని చెప్పాడా? దేవుడు చెప్పిన విధానం అది కాదు. అదే దేవుడు అంటున్నాడు, భ్రష్ట మనసు వారికి ఉన్నది. ఏ మనసు? భ్రష్ట మనస్సు. ఇదే ఒకటి వచ్చి మీరేం చేస్తాం చూడండి. మరియు వారు తమ మనసులలో చదవండి. దేవునికి చోటు నల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారికి అప్పగించను. భ్రష్ట మనస్సులు ఎలాగవుతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? ఏ కార్యాలు చేస్తున్నారు? చేయరాని కార్యాలు చేస్తున్నారు. ఉదాహరణకు చేయదగిన కార్యాలేంటి? దేవుడు చేయమన్న కార్యాలేంటి? ప్రతి ఆదివారమున ఈ ప్రాణంలో శరీరం ఉండగా దేవుణ్ణి ఆరాధించడం మానరాదు. అవునా? ప్రతి ఆదివారమున ఈ శరీరంలో ప్రాణం ఉండగా దేవుని ఆరాధించడం మానరాదు. కానీ వారేం చేస్తారంటే సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారాల్లో ఒక 40 ఆదివారాలు దేవుణ్ణి ఆరాధించడం మానుతారు. ఒక 10 ఆదివారాలు మాత్రము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ 10 ఆదివారాలు కూడా వారు క్రమంగా రారు. ఈ 10 ఆదివారాల్లో ఒక 8 ఆదివారాలు ఏమున్నాయి? లెంట్ డేస్ అని పెట్టుకొని వాటిని అనుసరిస్తున్నారు. అంటే చూడండి, దేవుడు చేయమన్న కార్యాలేంటి? దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఎలాగూ బాప్తిని తీసుకోమంటున్నాడు? రోమపత్రిక 10:17 ప్రకారము క్రీస్తుని గురించి విన్నదాన్ని విశ్వసించిన తర్వాత నోటితో ఒప్పుకొని ఆ తర్వాత మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని మన వరకు నమ్మకం ఉండాలి. ఇది దేవుడు చేయమన్న కార్యము. వీళ్ళు చేసే కార్యాలేంటి? ఒక 3 రోజులు, ఒక వారం పాటు, ఒక 10 రోజులు దేవుని మందిరంలో కూర్చొని అన్నపానాలు మానేసి దేవుడు కనిపించిన తర్వాత నేను బాప్తిని తీసుకుంటా అంటున్నారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి దేవుడు చేయమన్న కార్యాలు ఏంటి? ఇంకా అన్యాయము చేయకూడదు, మోసము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, ఒకటి అన్యాయంగా దూషించకూడదు, ఒకటి అన్యాయంగా ఆశించకూడదు. దేవుడు చేయమన్న కార్యాలు ఇవి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే
సంవత్సరంలో 365 రోజులు ఈ కార్యాలన్నీ చేస్తారు. 40 రోజులు మాత్రం మేము పరిశుద్ధంగా ఉంటాము అని చెప్తా ఉంటారు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, సంవత్సరానికి 325 రోజులుంటే 365 రోజులుంటే ఈ యొక్క 365 రోజుల్లో ఈ 40 రోజులు తీసేస్తే 325 రోజులు మాత్రమే నీకు నమ్మకంగా ఉంటుంది. నమ్మకంగా ఉండదు. ఈ 40 రోజులు మాత్రమే నమ్మకంగా ఉంటానంటే దేవుని కార్యాలు మనం పాటించినట్ట. మిగతా 325 రోజులు నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే దేవుడు సహిస్తాడా? దేవుడు నిన్ను నన్ను అందుకోసమే ఏర్పాటు చేసింది. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, రోజులు ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు, ఎలాగో మనం నడుచుకోవాలి. దేవుడు చేయమన్న కార్యాలయం చేస్తూ నడుచుకోవాలి. దేవుడు నడుచుకోమన్న విధానాన్ని బట్టే నడుచుకోవాలి. మనం ఏ పని చేసినా కూడా, మనం ఏ ప్రదేశంలో ఉన్నా కూడా, ఊరి చివరిలో ఉన్నా ఊరి మధ్యలో ఉన్నా, నేను చేసే పని దేవునికి ఇష్టమా కాదా, దేవునికి యోగ్యకరమైందా కాదా అని ఏం చేసుకోవాలి? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మరియు వారు తమ మనసులో దేవునికి చోటియే నమ్మకపోయారు కనుక, ఎవరు వీళ్ళు? మళ్ళీ లోకస్తులు కాదండి. లోకస్తుల గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవునిని ఎరిగినామని చెప్పుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకునే వారిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి చోటి నల్లకపోయిన కనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. కాబట్టి క్రైస్తవులుగా మనకు కామన్ సెన్స్ అంటారే, కామన్ సెన్స్ ఉందా లేదని మనం మన పిల్లలను మీద కోపం వచ్చినప్పుడు కానీ, లేదంటే మన భార్య మీద కానీ, మన భర్త మీద కానీ కోపం వచ్చినప్పుడు కానీ అంటా ఉంటామే, కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా, కామన్ సెన్స్ ఉండి పనిచేస్తున్నావని. క్రైస్తవులుగా మనం జీవించేటప్పుడు, బ్రతికేటప్పుడు ప్రతి పని కూడా కామన్ సెన్స్తో చేయాలి. అంటే ఈ పని దేవుడు చేయమని చెప్పాడు, ఈ పని చేస్తే దేవుడు నన్ను సహిస్తాడా, లేదంటే దేవుడు నన్ను ఖండిస్తాడా అంటే అనేది మనం ఆలోచన చేసుకుంటూ చేయాలి. ఇంకా క్రైస్తవులు ఆత్మ సంబంధంగా పతనం అవటానికి మరొక కారణం ఏంటంటే చెడ్డ లక్షణాలను కలిగి ఉండటము. ఏ లక్షణాలు? చెడ్డ లక్షణములు. ఇదే రోమపత్రిక 29 నుంచి 31 వచనాల వరకు చదవండి. ఎట్టివారు వారి మనసులో దేవునికి ఎవరైతే చోటు ఇవ్వకుండా ఉంటున్నారో అట్టివారు సమస్తమైన చదవండి దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారు కొండగాండను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైనైరి. కాబట్టి ఎవరి అయితే వారి మనసులో
దేవునికి చోటు ఇయ్యనొల్లకుండా ఉండారో వారు ఎలా ఉంటారంట? సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను. దుర్నీతి అంటే ఏందండి? నీతి అంటే ఏంది? దేవుడు సంపాదించుకోమన్న సమయంలో సంపాదించుకొనుట నీతి. అవునా? అవునా కదా? అవునా కదండి? దేవుడు ఇదిగో నన్ను అనుసరించండి, నన్ను కనపరచండి అనే టైంలో సంపాదించడము దుర్నీతి. సత్యాన్ని జరిగినట్టు మనం ఏమనుకుంటామంటే, నేను ఒకళ్ళ ఆస్తిని అన్యాయంగా కోరుకోవట్లేదుగా, ఒకరు మోసం చేసి సంపాదించలేదుగా అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు సంపాదించమన్న సమయంలో సంపాదించకుండా ఆయన నామాన్ని మహింపరిచే సమయంలో సంపాదించేవారు దుర్నీతిని కలిగి ఉండట్టే. దుష్టత్వం అనగా దుష్టత్వం అంటే ఏంటండి? ఎవరైతే నీతిని కలిగి ఉండలేదో, అంటే ఎవరైతే దుర్నీతిని కలిగి ఉంటారో వారిలో ఆటోమేటిక్ ఏమొస్తుంది? దుష్టత్వము. ఏముంటది? దుష్టత్వం వస్తుంది. దుష్టత్వం అంటే మనకు తెలియకుండానే, మన హృదయం, మన మనస్సుకు తెలియకుండానే అన్యాయంగా సంపాదించడం మొదలు పెడతాము, అన్యాయంగా ఆశించడం మొదలు పెడతాము. మనం ఆశించేది దేవునికి యోగ్యకరమైందా కాదని ఆత్మపరిశీలన చేసుకునే జ్ఞానం కూడా కలిగి ఉండము. ఆ తర్వాత మనం గమనిస్తే లోభము చేతను. లోభము అనగా, లోభం అంటే ఏంటండి? ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము. లోభం అంటే ఏంటండి? దేవుడు కలిగి ఉండవలసిన మనసు కాకుండా అపవాది మనసు. లోభం అంటే ఏంటి? లోభులంటే ఎవరండి? లోభులంటే ఎవరు? దేవుడు తన భార్యను ప్రేమించమన్నాడు. నీ భార్యను ప్రేమించమంటే నీ భార్యను నువ్వు ప్రేమించడా, నీ భర్తను నువ్వు ప్రేమించడా, అది దేవుని చిత్తము. ఒకవేళ నా భార్యను కాకుండా వేరే వాళ్ళు ప్రేమిస్తే లోభము. అదే రీతిగా దేవుడు చేయమన్న పని కాకుండా నేను అపవాది పని చేస్తే లోభత్వాన్ని కలిగి ఉండట్టు. ఇంకా మనం గమనిస్తే ఈర్ష్య చేతను నిండుకొని. క్రైస్తవులు ఎలాగ ఉండాలంట? ఎల్లప్పుడు కూడా ఈర్ష్య చేత ఉండాలా, ప్రేమ చేత ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా? ఈర్ష్య చేత ఉంటే, ఈర్ష్య కనుక మన మనసులో ఉంటే, మన తోటి సహోదరి సహోదరులు మనకంటే వెనక వచ్చిన వారు, మనకంటే ఆత్మ సంబంధంగా బలపడుతున్నప్పుడు మన మనసులో ఈర్ష్య ఉండాలా? వారు ఎందుకు నాకంటే ఆత్మ సంబంధంగా బలపడుతున్నారు, నాకంటే ఎక్కువ మంది సభ్యులను సంఘములోకి నడిపిస్తున్నారు, సేవకుడు వాళ్ళకి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఆత్మ సంబంధంగా పడగొట్టాలని ఆ కపట బుద్ధి మనలో ఉండకూడదు, ఆ తలంపు మనలో ఉండకూడదు. కాబట్టి ఈర్ష్య అనేది ఈర్ష్యకు క్రైస్తవులు దూరంగా ఉండాలి. మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే. కలహం చేత ఉండకూడదండి. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో ఒకళ్ళు ఎక్కువ చేయొచ్చు, ఒకళ్ళు తక్కువ చేయొచ్చు. అలాగని మనము తక్కువ చేసిన వారితో మనం కలహంగా ఉండకూడదు. వారి కొరకు ప్రార్థించాలి. వాళ్ళతో కలహంగా ఉండడం కంటే బహిరంగంగా గర్తించడం మేలు. సామెతల గ్రంథం ద్వారా దేవుడు ఏం చేస్తుందో, నీ నాశనం కోరు నీ స్నేహితుడేమో లెక్కలేని ముద్దులు పెడతాడు, అవునా? నీ మేలు కోరు నీ స్నేహితుడేమో
నిన్ను గద్దిస్తారు. కాకపోతే గద్దింపు అంటే మనకి ఇష్టం ఉండదు, అది వేరే విషయం ఉందా కదా. గద్దింపు అంటే మనకి ఇష్టం ఉండదు. కాబట్టి క్రైస్తవులు అనే వారు ఎలాగుండాలంటండి, ఎలాగుండాలంట? కలహము, కపటము, వైరమని వారితో నిండిన వారే. కానీ అదేంటో కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, సత్యాన్ని ఎరిగినవని బల్లగుద్ది చెప్పే మనలో చాలా మందిలో కపటం ఉంటుంది, చాలా మందిలో కలహం ఉంటుంది, చాలా మంది వైరంతో పనిచేస్తున్నారు, కోపంతో సంఘ కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. రాకపోతే సేవకుడు ఫీల్ అవుతాడు కాబట్టి, ఆయన గద్దిస్తాడు కాబట్టి వాక్యానుసారంగా అని నామకే వాసిగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. నిజమైన భక్తితో వచ్చేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. కానీ మనం ఎలాగుండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఎలాగుండకూడదంట 30వ వచనం తెలియజేస్తున్నాడు. కొండగండ్రగాను. కొండగండ్ర అంటే ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, అలాగ చెప్పేవారిగా క్రైస్తవులు ఉండకూడదు. లోకంలో ఉన్న వారు ఏం చేస్తారు? ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్తా ఉంటారు. అది క్రైస్తవులు అయిన వారు అలాగ ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఎవరి గురించి మనకు ఏదైనా చెప్తున్నప్పుడు మనం ఏమనాలి? ఏమనాలండి? అమ్మా చెప్పకండి, విడిచిపెట్టండి. సఖ్యమైతే ఎలాగుండాలి? సమాధానంగా ఉండండి అని మనం చెప్పాలి. అపవాదకులుగాను. అపవాదకులుగా అంటే దేవుడు క్రీస్తులోకి రాకముందు మనం ఎలా ఉన్నాం? అపరాధిగా ఉన్నాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా అపరాధిగా ఉండాలా, నిరపరాధిగా ఉండాలా? నిరపరాధిగా ఉండాలంటే 365 రోజుల్లో 325 రోజులు ఇష్టానుసారంగా జీవించి 40 రోజులు వైట్ అండ్ వైట్ వేసుకొని మా మెడలో బ్లూ కలర్ వేసుకుంటే సరిపోతుందా? ఎండలో ఒక చెప్పులు లేకుండా కాళ్ళతో నడిస్తే సరిపోతుందా? నిరపరాధులుగా ఉండడం అంటే అండి, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సెకం నుండి ఈ శరీరంలో నుండి ప్రాణం విడిపోయే వరకు ఎలాగుండాలి? ఆయనకు నమ్మకస్తుడిగా ఉండాలి. ఎవరికి నమ్మకస్తుడిగా ఉండాలి? ఆయనకు నమ్మకస్తుడిగా ఉండాలి, ఆయనకు విధేయుడిగా ఉండాలి. ఆ తర్వాత దేవద్వేషులను. దేవద్వేషులు అంటే దేవుణ్ణే ద్వేషించేవారు. సుబ్బారావు గారి కుటుంబం ద్వారా గురుకుడికి జరిగినప్పుడు ఒక అంశాన్ని గమనించాము. ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, జీవాధారముగు కట్టడలను నిర్లక్ష్యం చేయటం అనేది. ఏ కట్టడలు? జీవాధారముగు కట్టడలు. ఏంటయ్యా జీవాధారముగు కట్టడలు? ఇజ్రాయేల్ ఏమనుకున్నారంట? దేవుని మార్గము న్యాయము కాదనుకున్నారంట. దేవుని మార్గము న్యాయము కాదనుకున్నారంట. ఇప్పుడు కాలంలో క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారు? ఇదేంటి, ఆదివారం అంటే ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తాం కానీ దేవుని ఆరాధించడానికి బ్రదర్ ఏంది సంకారకము అదే అంటాడు, ఇది అంటాడు, దానికి రావాలంటాడు, దీనికి రావాలంటాడు. అవునా? ఇంత కష్టంగా ఉండేయండి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మత శాఖను వాళ్ళు గమనించండి. మొన్న 6 గంటలకి పాపని స్టడీ అవర్ తీసుకుని వెళ్తుంటే ప్రతిరోజు 5 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళకు కొడుకులు ఉంటాయి, వాళ్ళకి ఆల్ నైట్ ప్రేయర్లు ఉంటాయి, ఉపవాస కొడుకులు ఉంటాయి, ఎన్నో కొడుకులు ఉంటాయి. వారములో వారు మనమైన వారములో ఒకరోజు సంఘముగా కూడుకుంటేనే ఎన్నో రోజులు కూడుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. 1-2 రోజులు కూడుకుంటేనే. కానీ వారు సుమారుగా వారములో 6 రోజులు కూడా సంఘంగానే కూడుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసేది నిజమైన భక్తి కాదు, దేవునికి ఇష్టమైన మార్గం కాదు. అలాగని దేవునికి ఇష్టమైన మార్గాన్ని తెలుసుకున్న నీవు నేనేమో
కనీసం పాటించవలసిన ఆజ్ఞలు కూడా పాటించలేకపోతున్నాము. మరి ఇలాగూ వారములో ఆ ప్రతిదినము కూడుకునే వాళ్ళు ఏమనుకోవాలి? ఏమనుకోవాలండి? వాళ్ళు సువార్త కూటాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు, స్వస్థత కూటాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కుటుంబాలు కలిసి రోజుల తరబడి, నెలల తరబడి ఆ యొక్క సువార్త కూటాల కొరకు పనిచేస్తూ ఉంటారు. మనం సువార్త కొరకు ఆ సువార్త కూడికలో ముందుగా ఒక 2 గంటల ముందు వచ్చి ఆ పని చేయమంటేనే మనకు సమయం తీయట్లేదని తప్పించుకొని తిరుగుతూ ఉంటాం మనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఎటువంటి చెడ్డ లక్షణములు కలిగి ఉంటున్నామో. కాబట్టి క్రైస్తవులు అనబడేవారు ఆత్మ సంబంధంగా పతనం అవటానికి కారణాలు ఏమైనదో మనం గమనిస్తున్నాము. ఇంకా మనం గమనిస్తే దేవదేశులను, హింసకులను, అహంకారులను ఏంటంట? క్రైస్తవులు అనబడేవారు అహంకారాన్ని కలిగి ఉండాలా? ఎప్పుడు విడిచిపెట్టాలండి మనలో మనం అహంకారాన్ని? బాప్తిజం తీసుకునేటప్పుడు నీటిలో మునుగుతామే, అప్పుడే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మళ్ళా ఆ తర్వాత కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకు మళ్ళా దాన్ని ధరించుకోవాలి. అవునా? చాలా మంది అలాగే అనుకుంటున్నారు. చాలా మంది కొంతమంది సహోదరుల మాటలు గమనిస్తున్నప్పుడు వాళ్ళలో చాలా అహంకారం ఉంటుంది. ఏంటి ఇంత ఆత్మ సంబంధం బలపడ్డా కూడా బ్రదర్ ఇంకా గద్దిస్తా ఉన్నాడు, ఇంకా దానికి రావాలి దీనికి రావాలని అడుగుతా ఉన్నాడు, ఇంకా నువ్వు ఇలాగుండాలి అలాగుండాలి, ఇదిగో అంతమందికి వాక్యం చెప్పాలి ఇంతమందికి వాక్యం చెప్పాలని చెప్తా ఉన్నాడు, నాకే చెప్తా ఉన్నాడు. ఇది కాదు. మనం ఎంత ఆత్మ సంబంధంగా బలపడ్డా కూడా అపవాదిగాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మిగులుతుందా అని చూస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఒక్క విషయంలో కూడా మనం అవకాశము ఇవ్వకూడదంటే నాలో అహంకారం ఉండకూడదు, మీద అహంకారం ఉండకూడదు. ఇంకా బింకములు ఆడవాడు ఏంటిది? అబద్ధాలు. కొంతమంది ముందే సెట్ చేసుకుంటారు. ఏ మాట చెప్తే బ్రదరు మళ్ళా రెండోసారి అడగకుండా ఉంటాడు. బాగా ఆ టైం పంచువాలిటీ కూడా బాగా పాటిస్తూ ఉంటారు. ఆ కరెక్ట్ టైంకి కరెక్ట్గా బాగా చెప్తా ఉంటారు. అది కూడా బాగా సెట్ అయ్యేటట్టుగా చెప్తా ఉంటారు. కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే బ్రదర్ని నేను కన్విన్స్ చేశాను చాలు అనుకుంటారు. కానీ కన్విన్స్ చేయాల్సింది బ్రదర్ని కాదు, ఎవరిని? పైన ఆయనకి ఆ సమయంలో సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన సమయంలో నువ్వు ఏం చేశావో ఆయనకు తెలుసు. ఆయన నుండి నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, బింకములాడుట మానివేయాలి. ఇంకా మనము క్రైస్తవ జీవితాన్ని నేను క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి సంవత్సరము 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా నేను సమయాన్ని బట్టి అబద్ధాలు ఆడేవాడిగా ఉంటే ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందుతున్నట్ట పడిపోతున్నట్ట? ఏమండి? ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందుతున్నట్ట పడిపోతున్నట్ట? చాలా మందికి అర్థం కావట్లా. ఇంకా ఏమన్నాడు చూడండి, చెడ్డవాటిని కల్పించేవాడును, తల్లిదండ్రులకు అవిధేయులను. క్రైస్తవులను పడేవారు తల్లిదండ్రులకు ఎలాగ ఉండాలట? నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి. ఒకప్పుడైతే తమ్మ పెట్టిన ముసలి వారైనా కూడా తల్లిదండ్రులు గౌరవించిన వారు ఉన్నారు. ఇప్పుడైతే ఆ తర్వాత
నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడైతే ట్రెండ్ మారింది. 10th క్లాస్ రాంగలోనే తల్లి ఎవరో తండ్రి ఎవరో, అవునా? తల్లిదండ్రుల ఇష్టాన్ని 99% జరిగించలేకపోతారు నేటి కాలం ఉంటే బిడ్డలో. దానికి కారణం తల్లిదండ్రులు చాలా మట్టుకు బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ఏమి కోరుతుంది వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకు కష్టం గురించి, నష్టం గురించి, బాధను గురించి వాళ్ళకు తెలియచెప్పకపోవటమే. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా మన బిడ్డలు కోరుకున్న ప్రతిదీ ఇవ్వటం తప్పులేదు, కానీ అయితే అది ఎంత కష్టపడితే వస్తుందో కూడా చెప్పగలగాలి, అవునా కదా? మరొక తప్పిది ఏంటంటే తల్లిదండ్రులుగా ఎగ్జామ్స్ టైంలో ప్రార్థన చేయించుకోమనే విషయంలో వీళ్ళు ఎంతో జాగ్రత్త కలిగి ఉంటారు, బాధ్యత కలిగి ఉంటారు. మిగతా టైంలోనేమో విడిచిపెడతారు. అతను ఆరాధనకు వస్తున్నారా రావట్లేదా అనేది ఆలోచన చేసుకోరు. ఒకవేళ ఏ కారణం చెప్తే, చిన్న కారణం చెప్తా కూడా విడిచిపెడతా ఉంటారు. పోలేరా, నువ్వు ఆరాధన రావలే కదా, ఎన్ని మార్లు చెప్పినాను కూడా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మన బిడ్డలు మనల్ని గౌరవించే విషయంలో తప్పిదం మనలో కూడా ఉంది. మనం అంగీకరించిపోయినా, కానీ క్రైస్తవులుగా మన బిడ్డలను పెంచే విషయంలో మనం ఏం వాడాలి? బెత్తమును వాడాలి. దండించని కుమారుడు దండించిన వాడు దుర్భేజుడు అవుతాడు. ఈ భూమి మీద భౌతికంగా నీ కుమారుడు మంచి చదువుకోకపోయినా పర్లా, మంచి పనులు చేయకపోయినా పర్లా, కానీ దేవునికి దూరంగా ఉంటే అతను ఏమవుతాడు? భ్రష్టుడైపోతాడు. ఒకవేళ చదువుకోకపోయినా ఈ భూమి మీద రకరకాల పనులు ఉన్నాయి, అవునా కదా? భూమి మీద ఎన్నో పనులు ఉన్నాయి బ్రతకటానికి. కానీ దేవుని మార్గాన్ని నీవు నీ బిడ్డలకు సరిగా నేర్పకపోతే, వాళ్ళు భవిష్యత్తులో కుటుంబంగా ఏర్పడినప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డకు నేర్పుకోలేరు. తద్వారా వాళ్ళ కుటుంబము ఏమవుతుంది? దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలాగుండాలి మన బిడ్డల పట్ల? ఎగ్జామ్స్ ఉన్ననో లేకపోయినను చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనందరం కూడా తల్లిదండ్రులుగా జీవిస్తున్నాము. ఎంతమంది తల్లిదండ్రులు సంవత్సరంలో 52 ఆదివారాలు నా బిడ్డలను, నా కుమారుని, నా కుమార్తెను ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించినట్టుగా నా మట్టుకు నేను ఎంత మట్టుకు ప్రయత్నం చేస్తున్నాను అన్నది మీ హృదయాల మీద చేయి పెట్టుకొని ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకంటే లోకంలో అనేకులను చూస్తున్నాము, చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. ఎంతో ఉన్నతమైన చదువులు చదివిస్తే చివరికి తల్లిదండ్రులు చూసుకోవడానికి దగ్గరగా రాలేని పరిస్థితుల్లో కూడా దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి చనిపోయినప్పుడు ఎవడికో డబ్బులు ఇచ్చి పారేయమని చెప్పే దుష్ట సమాజంలో మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవుల్లో కూడా అలాంటి వాడు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు మంచి ఉన్నత విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని గర్వపడుతున్నామేమో, ఆ ఉన్నత విద్యను బట్టే వారు నిన్ను తృణీకరిస్తున్నారు. కాబట్టి మనకు గృహం దగ్గర మన గృహానికి వెళితే ఒక తండ్రి చెప్తున్నాడు, ఎందుకు బ్రతుకుతున్నాను అనేది అర్థం కావట్లేదయ్యా పాస్టర్ గారు. ఎంతో కష్టపడి గంజి నీళ్లు త్రాగి బ్రతికిస్తే చివరికి ఎలాంటి దుస్థితికి నన్ను చేర్చారంటే, అందరూ కూడా ఉద్యోగవంతులే, కానీ నాకు నా ఆలన పాలన చూసుకునే వాళ్ళు లేరు. నాకు మంచి వస్త్రాలను కావాలని కోరుకోవట్లేదు, మంచి బిల్లం కట్టేయమని కోరుకోవట్లేదు. సమయానికి వచ్చి నన్ను ఆప్యాయంగా పలకరిస్తే చాలనుకుంటున్నాను. కానీ వాడు ఎప్పుడైతే మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడో ఆప్యాయత కరువైపోయిందని
బాధపడుతున్న సంఘటన చూసినప్పుడు నిజంగా వాస్తవమే. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎవరు అలాంటి స్థితిలో ఏ కుమారులు ఉంటారో తెలుసా? ఆత్మీయంగా పతనమైన వారు అలాంటి స్థితిలోనే ఉంటారు. ఆత్మ సంబంధంగా ఎవరైతే అభివృద్ధి చెందుతున్నవారు, బలపడుతున్నవారు ఖచ్చితంగా తమ తల్లిదండ్రులను ఖచ్చితంగా ప్రేమతో చూసుకోవాలనుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులరా, ఆలోచన చేసుకోండి. మన బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని, మంచి భవిష్యత్తుని అనుకోవటం తప్పని నేను అంటలేదు. కానీ వారికి ఇజ్రాయిల్ ఏ రీతిగా అయితే ఫస్ట్ క్లాస్ జ్ఞానం అంతా దేవుని జ్ఞానాన్ని నేర్పించారు. 10th క్లాస్ అప్పుడు 10th క్లాస్ జ్ఞానం అంతా దేవుని జ్ఞానాన్ని నేర్పించారు. ఇవాళ ఉద్యోగాలు చేసే మన కుమారుడికి దేవుడు ఎవరంటే చెప్పలేని స్థితి, విశ్వాసం ఏంటంటే చెప్పలేని స్థితి. కారణం ఏంటంటే మనం నేర్పట్లేదు వాళ్ళకు. మనం ఏం చేయట్లేదు? నేర్పట్లేదు. కాబట్టి దీని ద్వారా వీటన్నిటి ద్వారా మనకేం వస్తుందండి? వీటన్నిటి ద్వారా మనకేం వస్తుంది? దేవుని సత్యాన్ని అడిగించ ద్వారా హృదయం దురాశల చేత నింపడి చేత, దురాశలతో నిండి ఉండడం చేత, తుచ్చమైన అభిలాష చేత, భ్రష్టమైన చేత, చెడ్డ లక్షణం చేత, వీటన్నిటి చేత మనం ఏం బతుకుంటామండి? మరణాన్ని. ఏ మరణం? ఆత్మీయ మరణం. ఏ మరణం అండి? వాస్తవంగా నేను క్రైస్తవుడు అయింది ఎందుకు కొరకండి? ఏ మరణం నుండి తప్పించుకోవడానికి క్రైస్తవులు అయినావు? ఈ ఆత్మీయ మరణాన్ని అనగా దీన్నే దేవుడే ఉన్నాడు. రెండవ మరణం అంటున్నాడు. మొదటి మరణం నీకు ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, నువ్వు ఎంత బిల్డింగ్లో జీవించినా తప్పించుకోలేమవునా? కానీ రెండవ మరణాన్ని తప్పించుకునే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? తప్పించుకోలేకుండా దాన్ని పొందుకోవాలని చూస్తున్నావు. కారణం ఏందో తెలుసా? నువ్వు ఆత్మీయంగా పతనమవటం ద్వారా, ఆత్మీయంగా అభివృద్ధి చెందితే నువ్వు ఎలాగుంటావు? ఆత్మీయంగా అభివృద్ధి చెందితే నువ్వు ఎలాగుంటావు? రెండవ మరణం నుండి తప్పించుకుంటావు. రెండవ మరణం నుండి తప్పించుకుంటాము. బాప్తిజములకు మునుపు మన ఆత్మీయ స్థితి ఎలాగుంటది? ఇక్కడ వరకు ఉంటది. బాప్తిజం తీసుకో మునుపు, బాప్తిజములకు ముందు, బాప్తిజం తీసుకున్న తర్వాత పొర్లిపోతా ఉంటది తొలినాలలో. ఎప్పుడు బాప్తిజం తీసుకుంటే తొలినాలలో ఎలా ఉంటుంది మన విశ్వాసము? ప్రతి సంఘ కార్యక్రమానికి సమయానికంటే ముందే వస్తూ ఉంటాం. బాప్తిజం తీసుకున్న ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత
ఎలా ఉంటుంది? ఇక్కడేమో 90% విశ్వాసం ఉంటే ఇక్కడ 100కి 100 ఉంటుంది, 100కి 150% విశ్వాసం ఉంటుంది. ఏది బాప్తిసం తీసుకున్న తొలి నెలలో, బాప్తిసం తీసుకున్న తర్వాత 1 నెల కానీ 1 సంవత్సరం తర్వాత కానీ మన విశ్వాసం ఎలా ఉంటుంది? 50%కి పడిపోతుంది. అయినా సరే సేవకుడు అనేక రకాలుగా నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నేనేమనుకుంటానంటే దాంట్లో 100% విశ్వాసం ఉందిగా, కానీ ఉందైతే 50%, ఉంది 50%. ఇంకొద్దిగా కాలాతీతంగా మనం గమనించినప్పుడు చివరిగా విశ్వాసం అనేది 10%కే పడిపోతుంది. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే సత్యాన్ని ఎరిగిన వారిగా సత్యాన్ని ఎరగకుండా ఉన్నటువంటి విశ్వాసులేమో, మత శాఖల్లో విశ్వాసులేమో ఎల్లప్పుడూ వారి విశ్వాసము తొలి నెలలో మన విశ్వాసం ఎలాగుంటుందో మన వరకు వారి విశ్వాసం అలాగే ఉంటుంది. కానీ అది సరైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండరు, సరైన వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండరు. కానీ వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండి సత్యాన్ని ఎరిగి మనం ఇప్పుడు మన స్థితి ఏంటి? 10%. మళ్ళీ మనం ఇతరులకు చెప్పేటప్పుడు దాంత విశ్వాసి ఎవరు లేరు అన్నట్టుగా చెప్తాం. చివరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడే ఉన్నాడు. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా. ఆత్మ పరిశీలన చేసుకోండి. అందుకోసమే గ్రూపులో పెడుతున్నాను తరచుగా. ఎందుకంటే జ్ఞానం రావాలి మనకు. నాలో విశ్వాసం ఉంది, నేను చెయ్యి కోసుకుంటా మెడ కోసుకుంటా అంటే కాదు, ఇల్లు కోసుకుంటే విశ్వాసము కాదు. ఆ విశ్వాసాన్ని నిరూపించాలంటే ఒకే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అదే క్రియలు. ఆ క్రియలు కనుక నువ్వు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే మన వరకు నువ్వు ఆత్మ సంబంధంగా బలపడతావు, దేవుడు ఇచ్చే ప్రతిఫలాన్ని పొందుకుంటావు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది ఆత్మ సంబంధంగా పతనం అవటానికి. అవునా? పతనం అవటానికా, అభివృద్ధి చెందడానికా? కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, చిన్నప్పుడు గ్రాఫులు చూశాం కదా మనం. ఆ గ్రాఫులో ఎలాగుంటుందండి? ఎప్పుడు డౌన్ ఫాల్గా ఉండాలా, లేదంటే డౌన్ నుంచి అప్పుగా ఉండాలా, ఇంక్రీజ్ అవుతూ ఉండాలా? మన విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. డిక్రీజ్ అవుతున్నామంటే మనం అపవాది గారికి అవకాశం ఇచ్చినట్టే. కాబట్టి ఆత్మ సంబంధంగా నీవు నేను బలపడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభు పేట